నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్ వికసిత భారత్కు బాటలు వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించగా, తన స్థానాన్ని కాపాడుకోవడానికి బీజేపీ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి నిర్మలా తోసిపుచ్చారు. ఈ బడ్జెట్లో 9 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆమె తెలియజేశారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ రంగాలకు ప్రాధాన్యం, క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపుతో ఆ మందుల ధరలు తగ్గనున్నాయి. చాలా కాలంగా జనం కోరుతున్నది ఇదే. అంతేకాక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కూడా దేశంలో చాలా మంది ఉద్యోగార్థులు కోరుతున్నారు. ఛార్జర్లు, మొబైల్ విభాగాల పై సుంకాలు తగ్గించడం వల్ల వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. దేశంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగంపై కేంద్రం దృష్టిని కేంద్రీకరించినట్టు ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని తగ్గించడం వల్ల వెండి, బంగారు వస్తువుల ధరలు తగ్గవచ్చు. అయితే పూట గడవడమే కష్టంగా ఉన్న సామాన్య, దిగువ తరగతి ప్రజలు బంగారం వస్తువులను కొనుగోలు చేయడానికి వారి వద్ద డబ్బేదన్న ప్రశ్న కరెక్టే. అయితే వేతన జీవులకు ఊరట కలిగించే విషయం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల రూపాయలకు పెంచడం. ఇది కూడా ఇప్పటి రోజులకు తగినట్టుగా లేదు. ఏటా 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారి నుండి 30% పన్ను వసూలు చేస్తారు. ఇప్పుడు ప్రైవేటు కంపెనీల్లో కూడా వేతనాలు వేలకు వేలు లభిస్తున్న దృష్ట్యా ఈ మినహాయింపు పెద్దగా కలిసొచ్చేది కాదు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రి ప్రకటనను బట్టి స్పష్టమవుతోంది. ఆంధ్ర, బీహార్లు రెండింటిపై రాజకీయంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. అందువల్ల వాటికి ఆగ్రహం కలిగించకుండా ఆర్థిక మంత్రి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బీహార్లో విద్యుత్, పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చారు. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ప్రకారం 15,000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు తీసుకొని అందజేస్తామని నిర్మలా చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్కి అందించే సాయం అప్పుల రూపంలో అయినా 3 దశాబ్దాల తర్వాత తీర్చే విధంగా ఉన్నందున కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం వహిస్తున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ప్రధాని అర్థం చేసుకున్నారని, అందువల్ల రాష్ట్రాన్ని తప్పక ఆదుకుంటారని అన్నారు. బడ్జెట్లో అమరావతికి ప్రాధాన్యం లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. అదే సందర్భంలో బడ్జెట్లో తెలంగాణ ఊసెత్తలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతం నాయకులు కేంద్ర బడ్జెట్పై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తమకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విమర్శల మాట అలా ఉంచి తెలంగాణకు అన్యాయం జరిగిందన్న మాట పలువురు నుంచి వినిపిస్తోంది. అయితే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగానే ఉందని అన్నారు. తెలంగాణ నాయకులు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేయాలని తెలంగాణ నాయకులు పిలుపునిస్తున్నారు. అయితే తెలంగాణకు ప్రాధాన్యం క్రమంలో వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం అండగా ఉంటుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఏమైనా నిర్మలా సీతారామన్ బడ్జెట్పై మెరుపులు, ఉరుములు రెండూ కనిపించాయి.